ఎప్పుడు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, లేదా అలా జరుగుద్దాం, ఇలా జరుగుద్దాం, లేదా సంపాదించాలి, అది అవుతుంది, రేపేమవుతుంది, ఏమవుతుంది, ఆఫీసులో ఏమవుతుంది, లేదా అక్కడ బిజినెస్లో ఏమవుతుంది, ఇలాగే ఉంటాడు. ఇక దాని వలన అలాగే ఫ్యూచర్ గురించి ఎప్పుడు రేపు ప్రణాళికలు ఏంటి, అదేంటి, ఇదేంటి, వాడేమన్నాడు, ఈడేమన్నాడు, ఇవన్నీ మనిషి ఆలోచనలతో బుర్రంతా నిండిపోయి ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఆలోచనలు ఆలోచించడం వలన మనిషి విపరీతంగా శక్తిని కోల్పోతున్నాడు. అంటే ఆలోచనల వల్ల శక్తిని కోల్పోతాడంటే ఖచ్చితంగా కోల్పోతాడు. ఆలోచనలకి చాలా పవర్ ఉంది. మన థాట్స్కి విపరీతమైనటువంటి పవర్ ఉంది. మన థాట్స్ వచ్చే కొద్ది మనిషికి 50,000 నుంచి రోజుకి 60,000 థాట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో ఆ విధంగా అన్ని థాట్స్ వస్తున్నప్పుడు ఆ థాట్స్కి మనలో ఉన్నటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ ఎక్కువ చేస్తాయి. మనం పని చేసే కన్నా, భౌతికంగా పనిచేసే కన్నా, పని కన్నా కూడా మన ఆలోచనల ద్వారా